ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగికి ఇది కీలక అప్డేట్. జూలై 1 నుంచి ఈపీఎఫ్ వ్యవస్థలో పలు మార్పులు వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పీఎఫ్ ఖాతాలో కనీసం 25% బ్యాలెన్స్ ఉంచాలా? యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తాయా? అసలు ఏం మారబోతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ తన ఐటీ వ్యవస్థను ఆధునీకరించే పనిలో ఉంది. ఈ అప్గ్రేడ్లో భాగంగా సభ్యులకు మరింత వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త మార్పులు తీసుకురావాలని సంస్థ భావిస్తుంది. సమాచారం ప్రకారం కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత పీఎఫ్ క్లెయిమ్ల పరిశీలనలో ఆటోమేషన్ పెరుగుతుంది. దీంతో క్లెయిమ్ ఆమోదం పొందిన వెంటనే డబ్బు సభ్యుల బ్యాంక్ ఖాతాలో వేగంగా జమయ్యే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ క్లెయిమ్లను ప్రాసెస్ చేసే విధానం అందుబాటులోకి వచ్చే అవకాశాలపై కూడా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అధికారిక మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. మరో ముఖ్యమైన అంశం పీఎఫ్ ఖాతాలో కనీసం 25% మొత్తం నిల్వ ఉండాలనే ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ఉద్దేశం ఏంటంటే ఉద్యోగులు తరచు మొత్తం పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేయకుండా పదవి విరమణ సమయంలో కూడా కొంత పొదుపు ఉండేలా చూడడం. ఈ ప్రతిపాదన ప్రకారం సభ్యులు తమ మొత్తం పీఎఫ్ నిల్వల్లో కనీసం 25% అలాగే ఉంచి మిగిలిన మొత్తాన్ని మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉండొచ్చు. అయితే ఈ నిబంధన ఎప్పటి నుంచో అమల్లో వస్తుంది. ఎవరికి ఎలా వర్తిస్తుంది అనే విషయాలపై ఈపీఎఫ్ఓ నుంచి అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఈపీఎఫ్ఓ తన వెబ్సైట్, మొబైల్ పోర్టల్, పాస్బుక్ సేవలు, క్లెయిమ్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తుంది. అందువల్ల కొంతకాలం కొన్ని ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేకపోవచ్చు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.25% వడ్డీ సభ్యుల పీఎఫ్ ఖాతాలో జమ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. మొత్తానికి ఈపీఎఫ్ఓ తన సేవలను మరింత డిజిటల్గా వేగవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆటోమేటెడ్ క్లెయిమ్స్, యూపీఐ ఆధారిత సేవలు, సభ్యుల పదవి విరమణ పొదుపును రక్షించే చర్యలు వంటి మార్పులు భవిష్యత్తులో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే 25% కనీస నిల్వ నిబంధన, కొత్త స్కీమ్ లేదా ఇతర మార్పులు అమల్లోకి వచ్చే తేదీలపై ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది.